జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. తనయుల సంభాషణములు. ఆ తండ్రికి ఆ వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాడు తండ్రి. కాబట్టి ఆ నలుగురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనంద సాగరమునందు ఓలలాడుతున్నాడు దశరథ మహారాజు గారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మళ్ళీ అందులో వాళ్ళ యొక్క బుద్ధి వికసనము, విద్యాభ్యాసము, గురువుల పట్ల చూపించవలసినటువంటి మర్యాద, ఇందులో ఎక్కడైనా తేడా ఉందనుకోండి, వాళ్ళు సక్రమమైనటువంటి బుద్ధిమంతులుగా పెరిగి పెద్దవాళ్ళు కాకపోతే తండ్రి చిన్నబుచ్చుకుంటాడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదిక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అని బాలకాండలో ఆ పుట్టినటువంటి అసమంజసుడు సగర చక్రవర్తి యొక్క కుమారుడు పిల్లలందరినీ సరయూ నదిలో తోసేస్తుంటే సజ్జన ప్రతిబాధక, ఆ సజ్జనులైన వాళ్ళని బాధ పెడుతున్నటువంటి కుమారుని యొక్క ప్రవర్తన చూసి కలత చెందినటువంటి సగర చక్రవర్తి తన కుమారుడని కూడా చూడకుండా ధర్మానికి కట్టుబడి ఆ పిల్లవాణ్ణి రాజ్య బహిష్కారం విధించాడు. ఎంత రాజ్య బహిష్కారం విధించినా తండ్రికి క్లేశంగానే ఉంటుందిగా ఇటువంటి కొడుకు పుట్టాడని. పుట్టిన నలుగురు కొడుకులు గుణవంతులైతే, పుట్టిన నలుగురు కొడుకులు మత్సలేని వాళ్ళైతే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తండ్రికి. మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు, తేయదా జ్ఞాన సంపన్నా సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన అన్నారు. అది పిల్లల యొక్క గొప్పతనం. అంటే పిల్లలకి ముందు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో చెప్పారు. వాళ్ళు తేయదా జ్ఞాన సంపన్నా, చక్కగా గురువులు ఏది చెప్పారో దాన్ని జీర్ణం చేసుకున్నారు, లోపల పట్టించుకున్నారు, అనుష్ఠాన క్రమంలోకి తెచ్చుకున్నారు. సర్వై సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ. ఇది వృద్ధిలోకి వచ్చేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం, పతనమైపోయే వ్యక్తిలో ఉండని లక్షణం. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం. హ్రీమంత కీర్తిమంతశ్చ. చాలా సిగ్గుపడుతుండేవారట పిల్లలు. ఎందుకు సిగ్గుపడ్డాం అంటే ఏదో ఎవరో వచ్చారని చెప్పి సిగ్గుపడ్డం కాదు. సముద్రం అంత గాంభీర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి సిగ్గంతా ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని ఆచరణ చెయ్యడంలో ఎక్కడైనా కించెత్తు తేడా వస్తోందేమో, అలా ఉండట్లేదేమో, నాన్నగారు పరిపూర్ణమైన సంతోషం పొందేటట్టుగా మనం ప్రవర్తించట్లేదేమో, ఈ చెడు విషయం గురించి మనసులో చిన్న ఆలోచన మనకు వచ్చిందేమో, సిగ్గుపడిపోయేవారట వాళ్ళు. అసలు ఆ సిగ్గుపడిపోవడం అన్న లక్షణం ఒకటి ఉంటే అసలు ఆ పని చెయ్యడం పట్ల అనురక్తి అన్నది ఎప్పుడో అప్పుడు చచ్చిపోతుంది. ఈ లక్షణం లేనివాడు పరమ ప్రమాదకారి, వాడే రాక్షసుడు. వాడు ఏ పని చేశాడో అదే అసలైన పని అని సమర్థించుకుంటాడు. తను చేసినది సరి అయిన పనే చేశాను తప్ప తను తప్పు చేయలేదంటాడు. అందుకే రావణాసురుడి ప్రవృత్తి చూడండి. ఆయన ఏం చేశాడో అది తప్పు కాదు, ఒప్పు అంటాడు. స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ న సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు సుందరకాండలో. ఎందుకంత భయపడతావు, నేను ధర్మాత్ముణ్ణి. చూసావా ఎంత స్వధర్మం చేస్తున్నానో. రాక్షసుల స్వధర్మం ఏమిటి? అన్యులకు సంబంధించిన వస్తువులు ఎత్తుకురావడం. ఎంత బాగా ఎత్తుకొచ్చానో చూడు నిన్ను. నాలాంటి ధర్మాత్ముడు ఉంటాడా? నాలాంటి ధర్మాత్ముడిని చూసి సిగ్గుపడతామే అంటాడు. తాను విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మునిమనవడు. అటువంటి బ్రహ్మవంశంలో జన్మించినవాడు, వేదం చదువుకున్నవాడు, వేదము చేత నిషిద్ధ కర్మ అని చెప్పబడి మూలఘాతి అయిన మహాపాతకాన్ని చేస్తున్నానని సిగ్గుపడవలసిన వాడు తాను చేసిన పని ఒప్పని సమర్థించుకోవడం, సిగ్గుపడకపోవడం పతనానికి హేతువు. చిన్న పొరపాటు ఆలోచన మనసులోకి వచ్చినంత మాత్రం చేత సిగ్గు చెందడం, చిచి ఇటువంటి ఆలోచన రాకూడదనుకోవడం, అటువంటి పని నేను చెయ్యకూడదనుకోవడం వృద్ధిలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లక్షణం. హ్రీమంత కీర్తిమంతశ్చ. కీర్తిమంతులవుతున్నారు. తండ్రికి ఇంతకన్నా కావలసిందే ఉంది? ఎవరో కనపడి ఎవరో వచ్చి, ఏమి కొడుకుని కన్నావయ్యా, ఎంత గొప్ప కొడుకయా, మహానుభావుడయా అన్ననాడు కదూ సంతోషం. అందుకే లోకంలో చూడండి,
ఒక మహాత్ముడైన వాడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఒక మాట అంటారు, ఏ తల్లి కన్న బిడ్డవో అంటారు. ఎందుకని? ఇంకా ఆ పిల్లవాని యొక్క జననమునందు పురుషుని యొక్క శ్రమయందు ఆనందమున్నది. కానీ స్త్రీ పాత్రలో విశేషమైన ఖేదమున్నది. పునర్జన్మతో సమానమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి ఎంతో నెత్తురు పోగొట్టుకుని ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో పథ్యం చేసి ఆ పిల్లాన్ని బతికించుకుంది. నీ తల్లి అంత ప్రసవ వేదన పొందినందుకు సార్థక్యం వహించిందయా, నీలాంటి కొడుకు పుట్టాడంటారు. అందుకే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కీర్తి విని పొంగిపోయాట దశరథ మహారాజు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.